హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రమీల. సో ఈరోజు వచ్చేసి మనం క్లాస్ 17కి వచ్చేసాం అనమాట. 16లో నేను చెప్పాను కదా క్లాత్స్ అనేవి ఎలా ఫోల్డ్ చేసుకోవాలి ఏంటి అనేది మీరందరూ చక్కగా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో చెప్పండి. అండ్ ఈరోజు క్లాస్ ఏంటో తెలుసుకునే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా ఉండడానికి బెల్ ఐకాన్ పై కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే. అండ్ అలాగే ఎవ్రీ క్లాస్ మీరు ఇప్పుడు మొదలు మన ఛానల్ చూడడం స్టార్ట్ చేసిన క్లాస్ 1 నుంచి మీరు కంప్లీట్గా చూసినట్లయితే స్టెప్ బై స్టెప్ మీకు క్లియర్గా అర్థమవుతుందన్నమాట. ఈరోజు మన క్లాస్ 17లో చూడండి, హౌ టు నో లైనింగ్ టైప్స్. ఓకే. యాక్చువల్లీ మీరు ఏదైనా బ్లౌజ్ కుట్టించుకోవాలన్నా, డ్రెస్ కుట్టించుకోవాలన్నా, లేదా ఏది కుట్టించుకోవాలన్నా మీకు నచ్చింది తీసుకొని వస్తారు. ఓకే. అందులో మనం తీసుకోవాల్సిందల్లా ఏంటి, కుట్టించుకోవడానికి బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఏదైనా సరే మనం కుట్టించుకోవాలంటే బెస్ట్ దానికి తగ్గట్టు లైనింగ్ అనేది తీసుకోవాలి. మ్యాచింగ్ లైనింగ్ తీసుకోవాలి. అండ్ అది కాటన్ లేదంటే ఏ టైప్ లైనింగ్ తీసుకోవాలి అనేది చాలామందికి తెలియాలి, అవునా? సో మెయిన్ ఫ్యాబ్రిక్స్ని మనం ఎలా అయినా గుర్తుపట్టగలుగుతాం, అవునా? ఇప్పుడు ఇది ఉందనుకోండి, ఇది డిజైన్ ఉంటుంది, ఇది ఏంటి అనేది అంటే ఏ టైప్ అనేది ఆటోమేటిక్గా మనం తెలుసుకోగలుగుతాం. లేదా మనం కొనుక్కునేటప్పుడైనా సరే దాని ఇది అనేసి షాప్ వాళ్ళ ద్వారా కూడా వింటాం. ఏదో రకంగా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అంటే అసలైంది అనమాట, లైనింగ్ కాకుండా మిగతాది ఏదైతే ఉంటుందో మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మనం ఎలా అయినా మనకి తెలిసిపోతుంది. సో దాని గురించి మనకి ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదని నా ఉద్దేశం. సో దాంట్లో మనం వేయాల్సిందల్లా ఏంటి అంటే లైనింగ్ అనేది ఇంపార్టెంట్. ఏ టైప్ లైనింగ్ వేస్తే బాగుంటుంది, ఎక్కువ రోజులు డ్రెస్ అనేది వస్తుంది, సో ఏ లైనింగ్ దేనికి, ఏ క్లాత్కి ఏ లైనింగ్ వేయాలి, ఇలాంటి డౌట్స్ అనేది చాలామందికి ఉంటుంది కదా. సో ఇదే ఇవాళ క్లాస్ అనమాట మీకు. సో మనం క్లాస్లోకి వెళ్ళే ముందు మీకు చెప్పేది ఏంటి అంటే కనుక ఏదైనా కానీ మనం ఓపికతో నేర్చుకోవాలి. అలాగే బాగా అబ్జర్వ్ చేయాలి. దానికి సంబంధించిన డౌట్స్ ఏమన్నా ఉన్నా క్లియర్ చేసుకోవాలి. అండ్ అలాగే నేను చెప్పే ప్రతిదీ కూడా మీరు నోట్లో ఉండాలి, నోట్బుక్లో ఉండాలి. ఓకే. సో ఇదనమాట. ఇంకెందుకు లేట్, మరి మనం క్లాస్లోకి అయితే వెళ్ళిపోదాం. నేను కొన్ని లైనింగ్స్ అంటే అన్ని రకాలు ఉన్నాయి నా దగ్గర, మీకు చెప్తాను ఒకటొకటిగా. ఓకే. మనం ప్లెయిన్ బ్లౌజులు చాలామంది కుట్టించుకుంటూ ఉంటారు. చెప్పాను మీకు, సాదా బ్లౌజ్ అంటారు. అది పెళ్ళైన వాళ్ళు కానీ పల్లెటూళ్ళల్లో పెళ్ళైన వాళ్ళు అంటే అన్ని శారీస్ మీదకి అవే కలర్స్ ఎక్కువగా కుట్టించుకుంటూ ఉంటారు. అంటే లైక్ లైనింగ్ టైపే ఉంటుంది క్లాత్, కానీ అది బ్లౌజ్ వేసుకుంటుంది. అంటే 2/2 పీస్ అని కొంచెం స్ట్రాంగ్గా వితౌట్ లైనింగ్ లేకుండా వేసుకునేలాగా ఉంటుందన్నమాట. ఓకే. సాదా బ్లౌజులు అంటే అమ్మమ్మలు ఇలా కొంచెం పెద్ద వయసు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు ఆ బ్లౌజెస్ అనేవి, అవునా? సో అలాంటి వాటికి ప్యూర్ కాటన్ ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది, అండ్ అంత పలుచగా ఉంటుంది అనమాట. ఓకే. ఇది చాలామందికి లైనింగ్ల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది, ఎందుకంటే బ్లౌజులు కుట్టించుకుంటూ ఉంటాం కదా. సో కొంతమందికి అంత అవగాహన ఉండదు. సో ఇది చూసారు కదా, ఇలా ఉంటుందన్నమాట క్లాత్ అనేది. అంటే మనం పెద్దగా మన స్కిన్ అనేది కనిపించదు. చూడండి, ఒక లేయర్ వెనక నా చేపెట్టాను, మీకు ఏదైనా షాడో కానీ ఏమీ కనిపించట్లేదు కదా. సో ఈ టైప్ ఉంటుంది. దీన్ని ప్యూర్ కాటన్ అంటాము, 2/2 పీసెస్ అంటాము. సో కొంచెం కాస్ట్లీ బ్లౌజెస్ ఏమైనా మనం స్టిచ్ చేస్తున్నాము అంటే కొంచెం కాస్ట్లీ లైనింగ్ అనేది ఖచ్చితంగా వేయాలి. లేదంటే అది వాళ్ళు వాడే కొద్దీ అంటే మనం వేసే లైనింగ్ని బట్టి ఆ బ్లౌజ్ లుక్ ఇంకా అది స్టిఫ్గా ఉండడం, ఫిట్గా ఉండడం అనేది ఆధారపడి ఉంటుంది, అవునా? సో మనం చీప్ క్వాలిటీ వేసాము అంటే బాగా మంచి బ్లౌజెస్కి చీప్ క్వాలిటీ వేసాము అంటే అది వాటర్లో పెట్టి వాష్ చేసినప్పుడు కానీ అది ఏదో చీక్పోవడం అంటారు కదా. సో అదనమాట. ఆ విధంగా లుక్ లేకుండా అయిపోతుంది అనమాట.
సో అలాంటి వాటికి ఏంటంటే మనం మంచి లైనింగ్ని సెలెక్ట్ చేసుకుని వెయ్యాలి. మ్యాక్సిమం మనల్ని నమ్మి ఎవరైనా బ్లౌజెస్ అవి మనల్ని నమ్మేస్తారు, మంచిగా కుడతామని, మంచిగా డిజైన్ చేస్తామని. సో అలాంటప్పుడు మనం మంచి లైనింగ్స్ అనేవి వేస్తేనే ఆ బ్లౌజ్ అనేది ఎక్కువ రోజులు వస్తుంది. ఓకే, సో ఇలాంటి బ్లౌజెస్ మీకు చెప్తున్నాను, ఎక్కువ మంచి వెడ్డింగ్ బ్లౌజెస్ కానీ డిజైనర్ బ్లౌజెస్ కానీ వస్తే ఈ టైప్ లైనింగ్స్ వేయటం వలన అవి ఎక్కువ కాలం మన్నుతాయి. అలాగే సాదా బ్లౌజులకి అంటే ప్లెయిన్ బ్లౌజెస్కి కూడా ఈ టైప్ లైనింగ్స్ని యూజ్ చేస్తాం. దీన్ని ప్యూర్ కాటన్ అనమాట ఇంక ఇవి. అలాగే సిల్క్ మిక్సింగ్ కూడా ఉంటాయి, అది కూడా మీకు చూపిస్తాను. ఓకే, సో సిల్క్ మిక్సింగ్ అంటే లైట్గా కొంచెం షైనింగ్ ఎక్కువ ఉంటుంది అనమాట క్లాత్కి. చూడండి, అలాగే ఇది 2 లేయర్స్ క్లాత్, 2 మడతల మీద ఉంది. ఇది నేను కనిపిస్తున్నాను చూడండి, నా డ్రెస్ కూడా కనిపిస్తుంది మీకు, లైట్ షేడ్ అనేది కనిపిస్తుంది, అవునా? సో ఇలాంటివి ఏంటంటే సిల్క్ మిక్సింగ్ ఉంటాయి. ఇవి ఎక్కువగా లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదంటే ఇలాంటి వాటికి మనం డబల్ లైనింగ్స్ వేస్తున్నాము అనుకున్నప్పుడు, అంటే ఇప్పుడు లాంగ్ ఫ్రాక్ కుట్టామనుకోండి, అందులో మనం ఏంటంటే సిల్క్ లైనింగ్ వేస్తాము, అలాగే కాటన్ లైనింగ్ వేస్తాము. అలాంటప్పుడు మనం ఈ టైప్ లైనింగ్ అనేది వేసుకోవచ్చు. ఇది సిల్క్ మిక్సింగ్ అంటాము. ఇది మనకి 30-35 రూపీస్లో వచ్చేస్తుంది. ఓకే, సో అలాంటివి మనకి ఏంటంటే కొంచెం క్వాలిటీ తక్కువ, పల్చగా ఉంటాయి. ఇవి కూడా కాటనే, సిల్క్ మిక్సింగ్ అనమాట లైనింగ్ అనేది. ఓకే, ఇంకొకటి ఏంటంటే సిల్క్ లైనింగ్ అనమాట. చూడండి, సిల్క్ అంటే ఇలా ఉంటుంది అండ్ స్టిఫ్గా ఉండదు మనకి, చూసారు కదా ఇలా ఉంటుంది సిల్క్ లైనింగ్. ఇది ఏంటంటే ఎక్కువగా బ్లౌజెస్లో మనం వేసుకోలేము, ఇరిటేటింగ్గా ఉంటుంది అనమాట. ఓకే, అయితే కొన్ని బ్లౌజెస్కి సిల్క్ వేయాల్సి ఉంటుంది, అంటే లైక్ నెట్ క్లాత్స్కి. ఇంకా వచ్చేసి నెట్ క్లాత్లో ఇది వేసి దీని కింద మళ్ళీ మనం కాటన్ లైనింగ్ కూడా వేయాల్సి ఉంటుంది కొన్ని పరిస్థితుల్లో, ఎందుకంటే దీంతో మనం కంఫర్ట్గా ఉండలేము కాబట్టి. ఇవి ఎక్కువగా చిన్నపిల్లలకి పరిగి నీళ్ళు కుట్టేటప్పుడు, ఇంకా లాంగ్ ఫ్రాక్స్లోకి. కాకపోతే ఇది తక్కువ క్వాలిటీ అనమాట. మీటర్ వచ్చేసి 20 రూపీస్లో వస్తుంది. ఇది చాలా తక్కువ క్వాలిటీ అండ్ సిల్క్. ఓకే, సో ఇది సిల్క్ అంటే చాలామంది పర్లేదు మాకు ఈ బడ్జెట్లో కావాలి లైనింగ్ అనే వాళ్ళకి మనం ఈ టైప్ లైనింగ్స్ అనేది వేయొచ్చు. ఇది కూడా మనం కొన్ని వాటిల్లో మనకి చాలా యూజ్ అవుతుంది, యూస్ఫుల్ అనమాట. కానీ తక్కువ, మీటర్ 20 రూపీస్కే వస్తుంది. ఇది మనకి సిల్క్ అనమాట, ఇది సిల్క్ ఫ్యాబ్రిక్. ఓకే, అందులో ఇంకా ఇంకో రకం ఉంటుంది, స్టిఫ్గా ఉంటుంది. ఇవి ఎక్కువగా మనకి రెడీమేడ్ లైక్ పంజాబీ డ్రెస్సెస్ అవి లైనింగ్తో వస్తూ ఉంటాయి కొన్ని, అలాంటి వాటిలో మనకి ఈ లైనింగ్ అనేది వస్తుంది. ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట, అంటే లైక్ పంజాబీ డ్రెస్ టాప్స్లో వేయడానికి బాగుంటుంది. ఓకే, సో ఇదొక రకం స్టిఫ్గా ఉంటుంది లైనింగ్ అనేది. ఇది కూడా ఇంచుమించు మనకి 20 రూపీస్లోనే వస్తుంది అనమాట. ఓకే, చూస్తున్నారు కదా, ఇది కూడా కొంచెం పల్చగానే ఉంటుంది, కొంచెం పలుచగా ఉంటుంది, మరీ కాకుండా, కానీ స్టిఫ్గా ఉంటుంది. అది చూసారు కదా, మీరు పట్టుకుంటే కిందకి ఇలా స్మూత్గా ఉంటుంది. ఇదేమవుతుందంటే స్టిఫ్గా ఉంటుంది. సిల్క్, ఇది కాటన్ కూడా కాదు, సిల్క్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రేప్. ఇది చాలా చాలా ఇష్టం నాకు, అండ్ ఇది చాలా బెస్ట్, ఇంకా చాలా స్ట్రాంగ్, ఇంకా అన్నింట్లో కూడా కంఫర్టబుల్గా ఉండే లైనింగ్ అనమాట. క్రేప్ లైనింగ్ అంటాం. చాలా బాగుంటుంది, స్మూత్గా ఉంటుంది, సాగుతుంది, మనకి ఇరిటేటింగ్గా లేకుండా కంఫర్టబుల్గా ఉంటుంది. వీటిని ఏంటంటే బ్లౌజెస్లో వేయలేము, లాంగ్ ఫ్రాక్స్ బాటమ్కి వేస్తామన్నమాట ఇది ఎక్కువగా. ఓకే, ఇది లాంగ్ ఫ్రాక్స్ కుట్టినప్పుడు, పట్టుబరికి నీళ్ళు అవి పిల్లలకి పట్టుపావడ అంటాం కదా, సో అలాంటివి కుట్టినప్పుడు ఇది బాగా యూజ్ అవుతుంది ఈ లైనింగ్ అనేది. లైక్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా మనకి, అవి ఏంటంటే ఆర్గాంజా, సిల్క్, ఇంకా సాటిన్, ఇలాంటి క్లాత్స్. అంటే సాటిన్ అంటే మీకు తెలిసే ఉంటుంది, మెరుస్తూ షైనీగా ఉంటుంది. సాటిన్ శారీస్ అనేవి వచ్చేవి అనమాట. మీకు కుడుతూ ఉన్నప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్స్ నేమ్స్ కూడా ఒకవేళ డౌట్స్ ఉన్న వాళ్ళకి క్లియర్ అయిపోతాయి. ఓకే, సిల్క్ డ్రెస్సెస్ ఏమైనా కుట్టించుకుంటున్నప్పుడు, సిల్క్ లాంగ్ డ్రెస్సెస్ కానీ ఇలాంటివి కుట్టించుకున్నప్పుడు ఇది బెస్ట్ అనమాట. ఇది వచ్చేసి మీటర్
45 రూపీస్ ఉంటుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇది సాగుతుంది అనమాట, చాలా స్మూత్గా ఉంటుంది. ఇది క్రేప్ అంటే వాళ్ళే మనకి ఇచ్చేస్తారు. సో కాకపోతే మీకు కెమెరాలో అంటే తెలుస్తుందా లేదా అనేది నేను చెప్తున్నాను అనమాట. ఓకే, ఇంకా వచ్చేసి మనం ఎక్కువగా రెగ్యులర్గా వాడే బ్లౌజ్ లైనింగ్స్ అనమాట. ఓకే, ఇవి 40 రూపీస్ మీటర్. సో ఇవి మరీ స్ట్రాంగ్ కాదు, మరీ డెలికేటెడ్ కాదు, సో మీడియంగా ఉంటాయి. మనం మామూలు బ్లౌజెస్ అన్నింటిలోకి యూజ్ చేయడానికి చాలా చాలా బాగుంటాయి అన్నమాట. సో ఇలా స్ట్రాంగ్గా నీట్గా కనిపిస్తుంది లుక్ అనేది. ఏంటంటారు, సో లైక్ నలిగిపోయినట్టు కాకుండా, లేదంటే చిక్కిపోయినట్టు కాకుండా అలా కనిపిస్తుంది అనమాట లైనింగ్ ఇది. ఓకే, ఇది కూడా కొంచెం పల్చగా ఉంటుంది లైనింగ్ అనేది, బట్ కంఫర్టబుల్గా అన్ని బ్లౌజెస్కి బెస్ట్ అనమాట. ఇది మీడియంగా మనం ఎక్కువగా బ్లౌజెస్ లైనింగ్ కావాలన్నప్పుడు మనకి షాప్లో ఇది ఇస్తారు, కానీ మీటర్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఇవి లైనింగ్స్ అనేవి మనకి ఎక్కువగా వాడకంలో ఉన్నవన్నమాట. చెప్పాను కదా మీకు, సో అర్థమైందని నేను అనుకుంటున్నాను. అయితే వేటికి ఎంత లైనింగ్ అనేది మనం వాడాలి అనేది మనం డిజైన్ చేసే డ్రెస్ని బట్టి, వాళ్ళ ఏజ్ని బట్టి, వాళ్ళ అంటే లైక్ బాడీ స్ట్రక్చర్ని బట్టి కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు లైక్ బ్లౌజెస్ అన్నింటికి కూడా మనకి ఏంటంటే 80 పాయింట్స్ నుంచి లైక్ 80 సెంటీమీటర్స్ నుంచి 1 మీటర్ వరకు తీసుకుంటాం. ఓకే, బ్లౌజెస్ ఓన్లీ. అంటే ఒకవేళ ఫుల్ స్లీవ్స్ కావాలంటే 1.5 మీటర్ అలా కూడా పట్టచ్చు. ఓకేనా, సో బ్లౌజెస్ అన్నింటికి కామన్గా 80 సెంటీమీటర్స్ అనేది సరిపోతుంది. అండ్ 36 దాటిన వాళ్ళకి ఒక 1 మీటర్, 1.5 మీటర్ అంటే కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి. సో అలా అనమాట, దాన్ని బట్టి మనకి తెలుస్తుంది. మీకు కుట్టే కొద్దీ దేనికి ఎంత పడుతుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. నేను కూడా చెప్తా ఉంటాను. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పంజాబీ డ్రెస్సులు అనేవి ఉంటాయి కదా. లైక్ పంజాబీ డ్రెస్సులు అనేది చాలా ఓల్డ్ యాక్చువల్లీ. ఎక్కువగా డిజైనర్ కుర్తీస్, టాప్స్ అనేది తీసుకుంటున్నారు. లెగ్గిన్స్ కూడా వచ్చేస్తున్నాయి. ఇప్పుడు ఎవరు కూడా సాధారణంగా పంజాబీ డ్రెస్సులు అనేవి కుట్టించుకోవడం తక్కువ. అంటే కొంచెం ఓల్డ్, కొంచెం ఏజ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు కుట్టించుకుంటారు. అండ్ ఇంకొంతమంది అవంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా కుట్టించుకుంటారు. కానీ ప్రజెంట్ ట్రెండింగ్లో అవి తక్కువ అనమాట. ఇప్పుడు లైక్ మ్యాక్స్లో కానీ, ట్రెండ్స్లో కానీ, ఇలా రిలయన్స్ అని, మనం డిజైనర్ టాప్స్ ఆన్లైన్లో అని, కుర్తీస్ అని తీసేసుకుంటున్నాం కదా. సో అలా అనమాట. మీరు కూడా ట్రెండీగానే ఆలోచించాలి. అంటే లైక్ డిజైనర్ కుర్తీస్ కుట్టడం. కుర్తీస్ అంటే ఏం లేదు, టాప్స్, డిఫరెంట్ డిజైన్స్ టాప్స్ కుట్టడం. మీరు రెడీమేడ్ కొనుక్కున్నారనుకోండి, టాప్స్ ఎలా ఉంటాయి మీకు తెలుస్తుంది కదా. సో అలా అనమాట. అలాగే మనం కూడా డిజైన్ చేయగలిగేలా ఉండాలి. ఓకే, ఎనీవే పంజాబీ డ్రెస్ టాప్కి వచ్చేసి 3 మీటర్స్ పడుతుంది. ఓకే, 3 మీటర్స్ పడుతుంది. ప్యాంట్కి వచ్చేసి 2 మీటర్స్ అలా పడుతుంది. 2 మీటర్స్, 2.5 మీటర్స్ అలా ఉంటుంది ప్యాంట్ డ్రెస్. ఓకే, అండ్ ఒకవేళ మీరు కుర్తీ ఏదైనా కుట్టాలి, అంబ్రెల్లా కట్ కుర్తీ కుట్టాలనుకోండి, దానికి 3 మీటర్స్ ఉండాలి. లేదా ఏదైనా డిజైనర్ టాప్ మీరు డిజైన్ చేయాలనుకుంటే టాప్స్కి, కుర్తీస్కి వచ్చేసి 3 మీటర్స్ ఖచ్చితంగా ఉండాలి. మీరు అడ్జస్ట్ చేసి కుట్టే డిజైన్స్ని బట్టి 2 మీటర్స్లో కూడా కుట్టచ్చు, 2.5 మీటర్స్లో కూడా కుట్టచ్చు అనమాట. ఎగ్జాక్ట్గా 3 మీటర్సే ఉండాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనా, సో మనం టాప్ ఎంతైతే మెయిన్ ఫ్యాబ్రిక్, అంటే మీరు ఏదైనా మెటీరియల్ తీసుకున్నప్పుడు ఈ డిజైన్ని ఎంత తీసుకుంటారో లైనింగ్ కూడా అంతే తీసుకోవాలి. ఓకే, ఈ రెండు కూడా 3 మీటర్స్ తీసుకుంటే సరిపోతుంది. ఇది లైనింగ్ 3 మీటర్స్, ఈ పంజాబీ డ్రెస్ టాప్ 3 మీటర్స్ లైనింగ్ అనేది. ఓకే, సో ఇలా మీరు తీసుకోవచ్చు అనమాట. అయితే ఫుల్ సర్కిల్ అంబ్రెల్లా డ్రెస్సెస్ అనేవి ఉంటాయి మనకి. ఇలా రౌండ్గా కావాలి, సర్కిల్గా అనే వాటికి ఏంటంటే ఖచ్చితంగా 5 మీటర్స్ అనేది ఉండాలి. ఓకే, 5 మీటర్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉండాలి, 5 మీటర్స్ లైనింగ్ ఉండాలి అని నేను చెప్పను. సో మనం అడ్జస్ట్ చేసేదాన్ని బట్టి. ఓకే, అది ఆ సర్కిల్ ఎంతైతే ఉందో లైనింగ్ కూడా అంతే కావాలి, అంతే గేర్లో కావాలి. అంటే గేర్ అంటే విడత్ అనమాట, వెడల్పు అంతలోనే కావాలి. అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకుంటున్నామో లైనింగ్ కూడా 5 మీటర్స్ తీసుకుంటాము. ఒకవేళ అడ్జస్ట్ చేసేది అయితే 3 మీటర్స్లో మనం అడ్జస్ట్ చేసేయచ్చు. 2.5 మీటర్ ఇంకా బాటమ్ అనమాట. బాటమ్కి అయితే బాడీ పార్ట్కి వచ్చేసి
అంటే అంబ్రెల్లా డ్రెస్సెస్ కానీ ఫుల్ సర్కిల్ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఎలా ఉంటాయి, మనకి ఇక్కడ వరకు ఒకటి, ఇక్కడ నుంచి ఇలా ఉంటాయి అవునా. ఇక్కడ వరకు మనం కాటన్ ఫ్యాబ్రిక్ వేస్తాం ఈ బాడీ పార్ట్కి 1 మీటర్. ఈ బాటమ్కి వచ్చేసి ఫుల్ సర్కిల్ కావాలంటే 5 మీటర్స్ అలా పడుతుంది అనమాట. ఓకే, లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్లో అడ్జస్ట్ చేయొచ్చు లేదా 5 మీటర్స్ తీసుకోవచ్చు. సో ఇలా అనమాట. ఇంకేంటి, చిన్నపిల్లల ఫ్రాక్స్ మీటర్నర దగ్గర నుంచి ఉంటుంది. ఓకే, 1 మీటర్లో కూడా కుట్టచ్చు అనమాట చిన్నపిల్లలకి. అంటే 1 to 3 ఇయర్స్లో పిల్లలకి మీటర్లో అయిపోతుంది. 3 to 4, 6, 7 ఇలాంటి వాళ్ళకి అలా అనమాట. మనం కుట్టే ఫ్రాక్ని బట్టి మీటర్స్ లెక్క మనం పెంచుకుంటాం. ఓకే, ఈ విధంగా మనం లైనింగ్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇంకా లాంగ్ ఫ్రాక్స్కి అయినా సరే మీకు ఏంటంటే 3 మీటర్స్ బాటమ్ లైనింగ్, 1 మీటర్ వచ్చేసి బ్లౌజ్ లైనింగ్ అనేది, అదే బాడీ పార్ట్ లైనింగ్ అనేది టోటల్ 3.5 మీటర్స్ లైనింగ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ లాంగ్ ఫ్రాక్స్ అనేవి ఎంత ట్రెండింగ్లో ఉన్నాయి అనేది మీకు తెలుసు కదా. ఇంకా బ్లౌజ్కి వచ్చేసి చెప్పాను కదా 80 సెంటీమీటర్స్ దగ్గర నుంచి మీటర్నర వరకు మీకు లైనింగ్ అనేది పడుతుంది. అది ఏ టైప్ ఆఫ్ లైనింగ్ అయినా సరే అంతే అనమాట. ఓకే, ఇలా అనమాట. ఒకవేళ లెహంగాస్ కుట్టాలి అంటే మీకు ఫ్రిల్స్ లెహంగా అనుకోండి, లైక్ మీరు ఫుల్ సర్కిల్ కాకుండా ఇక్కడ ప్రిల్స్ అంటే ఇలా స్టెప్స్ కుర్చీలు కింద వచ్చేవి అయితే కనుక మీకు 3 మీటర్స్ సరిపోతాయి. ఇక్కడ బాటమ్ అంటే ఇక్కడ వరకు 3.5 మీటర్స్, 3.5 మీటర్లో 1/2 మీటర్ లైనింగ్, 3 మీటర్స్ ఇలా క్రేప్ కానీ సిల్క్ కానీ కాటన్ కానీ వేరే ఏదైనా తీసుకోవాలి బాటమ్కి. ఓకే, లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇంకా లెహంగా కూడా అంతే. ఫుల్ సర్కిల్ అంటే కనుక మనకి ఒక 5 మీటర్స్ వరకు ఉండాలి, అతుకు లేకుండా రావాలి అంటే. ఒకవేళ చిన్న అతుకు లెహంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఫుల్ సర్కిల్ తీసుకునేటప్పుడు మనం అతికి వేస్తే బాగోదు అవునా. సో కాబట్టి మీరు ఏంటంటే లెహంగా అంటే పట్టుబారికిని కుట్టాలనుకోండి, అది మా ఏజ్ని బట్టి. ఇప్పుడు నా ఏజ్ వాళ్ళకంటే నేను చెప్పేదంతా కూడా మన ఏజ్ వాళ్ళకి ఎక్కువగా చెప్తున్నాను, పెద్దవాళ్ళకి అంటే చిన్నపిల్లలు కాకుండా ఇంకా టీనేజర్స్ దగ్గర నుంచి అనమాట. ఓకే, టీనేజర్స్ ఉమెన్స్కి అలా అనమాట. ఒక పట్టుబరికిని కుట్టాలంటే మన ఏజ్లో వాళ్ళకి అంటే ఆ ఏజ్ పిల్లలు ఎక్కువగా ఈ లాంగ్ ఫ్రాక్స్ ఇలాంటివన్నీ కుట్టించుకుంటూ ఉంటారు. కిడ్స్కి పెద్దగా అవి ఏమి ఉండవు, పట్టుబావడ అంటే పట్టుబరికిని అవి ఉంటాయి. ఓకే, అవి కూడా మీకు నేను చెప్తాను స్టిచ్ చేసేటప్పుడు ఎంత లైనింగ్ పడుతుంది ఏంటి ఇంకా క్లియర్గా చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఏజ్తో పాటు. ఓకే, సో ఇలా ప్రిల్స్ పెట్టి కుట్టాలనుకోండి లెహంగా, దానికి 3 మీటర్స్ సరిపోతుంది. లాంగ్ మీటర్స్కి అయినా సరే ఇలా బాటమ్కి 3 మీటర్స్ లైనింగ్ అనేది సరిపోతుంది. ఈ విధంగా మనం లైనింగ్స్ మనం కుట్టే డిజైన్ బట్టి లైనింగ్ టైప్ ఎంచుకోవాలి. మనం కుట్టే ఆ డిజైన్ బట్టి ఎంత లైనింగ్ పడుతుందో తెలుసుకోవాలి. ఓకే, సో ఇలా తెలుసుకున్నప్పుడు మనం ఎక్కువగా క్లాత్ వేస్ట్ అవ్వడం కానీ కన్ఫ్యూజ్ అవ్వడం కానీ తప్పు కుట్టడం కానీ ఇలాంటివి ఏమీ చేయకుండా ఉంటాం అనమాట. మీకు చెప్పాను కదా 80 సెంటీమీటర్స్ అంటే ఏంటి, 100 సెంటీమీటర్స్ కలిస్తే 1 మీటర్ అంటే 20 సెంటీమీటర్స్ తక్కువ అనమాట 1 మీటర్కి. సో ఆ విధంగా 80 నుంచి స్టార్ట్ అవుతుంది బ్లౌజెస్కి. సో ఇదనమాట ఇవాళ క్లాస్. మీరు క్లియర్గా కన్ఫ్యూజ్ అవ్వకండి, బేసిక్స్ నేను చెప్తూ వెళ్తాను. ఇది మీకు ఎంతవరకు అర్థమైతే అంతవరకు మీరు క్లియర్గా నేర్చుకోండి, రానివి ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. ఇంకా అయినా కూడా మాకు కొంచెం డౌట్స్ ఉంటున్నాయంటే కనుక మనం కుడుతూ ఉన్నప్పుడు అవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. ఓకే, సో ఇదనమాట వాళ్ళ క్లాస్. మీకు నచ్చినట్లయితే, నచ్చడం కాదు మీరు కంప్లీట్గా చూస్తారు నాకు తెలుసు, చూసిన తర్వాత ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, వీలైతే మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ వాచింగ్.